ఇండియన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఎవరైతే అమరులు అవుతారో ఆ సైనికుల్ని మార్టిర్ అనకూడదు అని. ఇటువంటి పదాలు వాడండి, న్యూట్రల్ ఉంటాయి, ఏ మతానికి చెందినటువంటిది కాదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. అది ఏ దేశం మీద అయితే మనం చాలా ఎక్కువగా ఆధారపడ్డామో ఈరోజు ఆ దేశానికే మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఈరోజు ప్రపంచంలో భారతదేశం మిసైల్ టెక్నాలజీలో, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్షమతలో బహుశా 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నాం. అంటే పాకిస్తాన్ సోల్జర్స్ ఇక్కడికి వస్తున్నారా, ట్రైనింగ్ చేసి పంపుతున్నారా? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? పాకిస్తాన్ అన్డిక్లేర్డ్ వార్ యుద్ధం ప్రకటించిందా భారత్ మీద? ఈరోజు చైనా మనల్ని చూసి వాళ్ళు వణుకుతున్నారు, వాళ్ళు ముచ్చెమటలు పడుతున్నాయి వాళ్ళకి. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ స్టబ్. నా పేరు పవన్ శ్రీహర్ష. నేషనల్ స్టబ్లో ప్రతి వారం గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ అనే 2 ప్రోగ్రాంల ద్వారా భారతదేశంలో, ప్రపంచంలో జరిగే అనేక విషయాలని ఒక అనలిటికల్ రూపంలో మేము ముందుంచుతున్నాం. ఎలా అయితే 2 ప్రోగ్రామ్స్లో భారతదేశం, ప్రపంచానికి సంబంధించిన వార్తలు మేము ముందుంచుతున్నామో, అలాగే ఒక కొత్త ప్రోగ్రాం ద్వారా మనం మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన ఒక వార్తల్ని అనలిటికల్ రూపంలో మీకు ప్రజెంట్ చేస్తున్నాం. అదే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ డిఫెన్స్ రౌండప్ ద్వారా మీకు భారతదేశంలో, ప్రపంచంలో జరిగే అనేక రక్షణ, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన వార్తల్ని మీకు అనలిటికల్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నాం. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో అనేక రక్షణ విభాగానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి ఈరోజు మన ముందున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే హర్ష. నమస్తే. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, ఇండియన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఎవరైతే అమరులు అవుతారో ఆ సైనికుల్ని మార్టిర్ అనకూడదు అని. వాళ్ళు అసలు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, దాని వెనక వాళ్ళది ఉద్దేశం ఏంటి, ఒకసారి వివరిస్తారా? మనకు మార్టిర్ అన్న పదం ఏదైతే ఉందో దాని డిక్షనరీ వెళ్ళి చూద్దాం. మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ, కాలిన్స్ డిక్షనరీ కానీ, మనకు ఇటువంటివి ఏమైనా కానీ డిక్షనరీలు, ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే మతపరంగా చనిపోయిన వ్యక్తినే మార్టైర్ అంటారు. మార్టైర్ అన్న పదానికి అర్థం, నిర్వచన, మతానికి సంబంధించి యుద్ధం చేసి చనిపోయినటువంటి వ్యక్తో, లేదా మతపరంగా మతానికి వ్యతిరేకంగా ఉన్న దానికోసం యుద్ధం పోరాటం చేసి చంపుతున్నటువంటి అంశానికి సంబంధించిందో ఇటువంటివి అయితేనే దాన్ని మార్టైర్ అని పిలవాలి. కానీ మనకు మన సైనికుడు చనిపోతున్నది మతాని కోసం చనిపోవట్లేదు, దేశాని కోసం చనిపోతున్నాడు. కాబట్టి మార్టైర్ అన్నది మనకు వాడరాదు అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఆ మాటకు వస్తే మరి హిందీలో షహీద్ అని కూడా అంటారు, అది కూడా వాడకూడదా? కరెక్ట్, తప్పకుండా. ఎందుకంటే షహీద్ అన్న పదం కూడా మనకు అరబిక్ పదంలో దీన్ అంటారు. అంటే వాళ్ళ మతాని కోసం పోరాటం చేస్తూ అల్లాహ్ కోసమనో, ప్రాఫెట్ మహమ్మద్ కోసమనో, లేదా వాళ్ళ ఖురాన్ మతాని కోసం ఎవరైతే చనిపోతారో వాళ్ళని షహీద్ అని పిలుస్తారు. మనకు అన్ఫార్చునేట్లీ మనకు సినిమాల దగ్గర నుంచి మనకు గతంలో షహీద్ స్థల్ అని, షహీద్ భగత్ సింగ్ అని, ఇవెన్నో మన షహీద్లు మనం పెట్టేసుకున్నాం. మనకు తెలుసో తెలియకుండానో మన బాలీవుడ్ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి షహీద్ పేరు మీద. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు ఒక మతానికి చెందినవి, మతానికి అతీతంగా మనకు ఉండాలి అని చెప్పి కొన్ని టర్మ్స్ వాళ్ళు దాన్ని డిస్క్రైబ్, వాళ్ళు దాన్ని ఎలా పిలవాలి అన్న వాళ్ళు చెప్పడం జరిగింది. లేడ్ డౌన్ దేర్ లైవ్స్, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు అని చెప్పండి అంతే. కిల్డ్ ఇన్ యాక్షన్, అది న్యూట్రల్, ఏ మతానికి చెందినది కాదు, యుద్ధం చేస్తూ చనిపోయారు. అలాగే సుప్రీం సాక్రిఫైస్ ఫర్ ద నేషన్, అంతిమ బలిదానం ఇచ్చారు అని అలా చెప్పచ్చు. ఫాలన్ హీరోస్, పడిపోయినటువంటి గొప్ప యోధులు అని అలా చెప్పండి. లేదా ఇండియన్ ఆర్మీ బ్రేవ్స్, చాలా గొప్పవాళ్ళు అని చెప్పండి. ఫాలన్ సోల్జర్స్, బ్యాటిల్ క్యాజువల్టీ, యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తులు, ఇలా పదాలు వాడండి. బ్రేవ్ హార్ట్స్, చాలా గొప్ప వ్యక్తులు, అటువంటివి చెప్పండి. బ్రేవ్స్ హూ వీ లాస్ట్, మనం కోల్పోయినటువంటి గొప్ప వ్యక్తులు. అలాగే వీర్గతి, ఇందాక అన్నట్టు వీర్గతి, ఇటువంటి పదాలు వాడండి, న్యూట్రల్ ఉంటాయి, ఏ మతానికి చెందినటువంటిది కాదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. అది తప్పకుండా, ఎందుకంటే మనం సైన్యం అన్నది, మన సైనికులు అన్నది ఒక మతాని కోసం యుద్ధం చేయట్లేదు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఈ టర్మినాలజీస్లోనే చాలా తేడా ఉంటుంది. టర్మినాలజీస్, ఇన్సిగ్నియా అంటాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో మనకు మన ఇండియన్ నేవీలో ఉన్నటువంటి నేవీ ఫ్లాగ్లో క్రాస్ ఉండేది, అది బ్రిటిష్ క్రాస్ వాళ్ళు పెట్టేవాళ్ళు, తెల్ల బట్ట మీద క్రాస్ ఉండేది. కాబట్టి అవన్నీ మనం క్రమేపీ తీసేసుకున్నాం. ఈ సింబాలిజంలో చాలా మీనింగ్ ఉంటుంది.
ఇప్పుడు కూడా మనకు VT అని చెప్పేసి మనం మన ఎయిర్ క్రాఫ్ట్స్ మీద రాసి ఉంటుంది, విక్టోరియా టెరిటరీ. అంటే ఎప్పుడుదో ఇంకా పాతం అలాగే పెట్టుకొని వెళ్తున్నాం మనం. కాబట్టి ఈ టర్మినాలజీస్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మనం నిజంగా డీకాలనైజ్ అయిన వాళ్ళం అవుతాం మనం. అంటే ఈ బానిసత్వపు సంఖ్యల నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మన మీద ఇంపోజ్ చేసినట్టు ఆపాదించినటువంటి ఈ అంశాల నుంచి మనం క్రమేపీ బయటకు తప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకని దాంట్లో ఈ మార్టర్, ఎవరు మార్టర్ గురించి ఎవరు మాట్లాడతారు? మార్టర్ మనం అందరూ యాక్సెప్ట్ చేస్తాం. అలాగే మనం ఇంకా చిన్న చిన్న విషయాలు, సైనికుడు చనిపోతే వేరే విషయం. మామూలుగా మన బంధుమిత్రులు ఎవరైనా చనిపోతే ఏమంటాం? RIP అంటాం, రెస్ట్ ఇన్ పీస్ అంటాం. అంటే మనకు దాని పదాల వెనకాల ఉన్నటువంటి అర్థం తెలియకుండానే మనం ఏదో చెప్పేస్తుంటాం. సరే, ఇప్పుడు మనం RIP గురించి చర్చ కాదు ఇది. ఇటువంటి పదాలు వాడడం మానేయాలి. ఎందుకంటే ఆ పాశ్చాత్య భావజాలంతో ఉన్నటువంటి వేరే మతాలకు సంబంధించినటువంటి అంశాలను ఉద్దేశించి చెప్పబడినటువంటి పదాలు అవన్నీ. వాటిని తీసేసి నిజమైన దేశం కోసం వాళ్ళు బలిదానం ఇచ్చిన వాళ్లకు ఎలా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఎలా సంబోధించాలి అన్న దృష్ట్యా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళని మనం నిజంగా అభినందిద్దాం. కరెక్టే. కానీ మీరు అన్నట్టుగా ఇందాక ఈ వర్డ్స్ ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఒక రకంగా మీడియా, సినిమా వాళ్ళు వాడుతుండడంతో కామన్ పీపుల్ కూడా అవే వర్డ్స్ వాళ్ళు అలవాటు పడిపోయారు. ఒక సోల్జర్కి వాడాలి అంటే ఇవే వాడాలి, మార్టిర్ అని, షహీద్ అని. సో ఇప్పుడు మన ఆర్మీ ఇలాంటి ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. మన మీడియా అండ్ ఫిలిం ఫ్రెటర్నిటీ తీసుకుంటారా? చూద్దాం మనం. ఎందుకంటే మనకు మార్పు అన్నది ఓవర్ నైట్ రాదు, ఎప్పుడు కూడాను సమయం పడుతుంది అది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు ఇండియా అన్న పదం తీసేసి భారత్ అన్న పదం వాడాలి అని మనం ప్రయత్నం చేస్తే నాలాంటి వాడికి 2.5 సంవత్సరాలు పట్టింది దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి. అంటే మనకు తెలియకుండానే సునాయాసంగా ఇండియాని వచ్చేస్తుంటుంది మాట్లాడినప్పుడు. నా పాత వీడియోలు చూస్తే కనుక దాంట్లో ఇండియా అనేది చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు భారత్ అని చెప్తున్నాను. ఎక్కడో ఇప్పుడు కూడా ఆడపా ఇండియా అన్న పదం దొళ్ళుతుంది నాకు. కానీ సాధ్యమైనంత వరకు భారత్ అనే వస్తున్నది. ఒక పదం మారాలంటే చాలా కష్టం. మనకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఒకసారి మనం ఏదైనా అంశాన్ని మనం తెలుసుకున్నామంటే, నేర్చుకున్నామంటే దాన్ని మళ్ళీ మన సిస్టమ్ నుంచి బయటికి పడేయడానికి చాలా కష్టం. అది టు లెర్న్ ఈజ్ వెరీ ఈజీ, టు అన్లెర్న్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ముందర దీన్ని బయట పడేస్తే కానీ కొత్తది రాదు మన దగ్గరికి. అందుకని ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నం ఎప్పుడు అసలు ప్రయత్నమే స్టార్ట్ అవ్వకపోతే, దాన్ని మొదలు కూడా పెట్టకపోతే అది ఎప్పుడో ఎలా అవుతుంది? అది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. మనం మొదలు పెడితే కొంతకాలానికి మారుతుంది, అది పేరు మారుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఊర్ల పేర్లు మార్చుకున్నాం మనం. ఇప్పటికి కూడా అలహాబాద్ అనే అంటున్నారు అందరూ. ప్రయాగరాజ్ అని పేరు పెట్టాం, దానికి అలహాబాద్ అనే అంటున్నారు. దానికి బాంబే అన్న సినిమాలు గతంలో మనం అంతా బాంబే అనే అన్నాం మనం. బాంబే టు గోవా సినిమాలన్నీ వచ్చాయి అప్పుడు. ఇప్పుడు దాన్ని తీసేసి ముంబై అంటున్నాం. బాంబే అని ఎంతమంది అంటున్నారు? ఇప్పుడు రావట్లేదు కదా. క్రమేపీ ఆ సిస్టంలో మారిపోయింది కదా. అలాగే ఇప్పుడు మనం మొదలు పెడితే కొంతకాలం పడుతుంది, క్రమేపీ ఇవన్నీ మారుతాయి. వాళ్ళు మీడియా చేసింది తప్పు లేదని నేను అన్ను. కానీ మీడియా దానికి బాధ్యులు కాదు. ఆల్రెడీ సిస్టంలో ఉంది కాబట్టి సైన్యమే చెప్పేది, ఏ షహీద్ హోగియా అని చెప్పి వాళ్ళే చెప్పేవాళ్ళు. దిస్ పర్సన్ హెస్ బికమ్ అ మార్టర్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. దాన్నే వాళ్ళు ముందు తీసుకెళ్లారు. ఆర్మీ ఏం చేసిందో దీన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు కదా. ఆర్మీలో ఆ పాశ్చాత్య భావజాలం ఉండింది కాబట్టి, వాళ్ళ సిస్టంలో అది ఉండింది కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేశారు వాళ్ళు. మార్చవలసిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వం ఇప్పుడు మారుతోంది. వాటి యొక్క ఈవెన్ డెసిగ్నేషన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. ఎస్పెషల్లీ ఇప్పుడు యూనిఫైడ్ కమాండ్ వచ్చినప్పుడు మనకున్నటువంటి క్యాప్టెన్, కోల్నలు ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ వీటిని కూడా దళాధిపతులు ఇటువంటివి ఏదో కొత్త డిఫరెంట్ సంస్కృత పేర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. మనకు మనల్ని ఆక్రమించుకొని మనల్ని పాలించినటువంటి వ్యక్తులు మనకి ఎటువంటి పదజాలం ఇచ్చారో అదే మనం ఈరోజు కూడా పాటిస్తున్నాం. దాని నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక్కసారి బయటకు వస్తే కనుక కొంత సమయం పడుతుంది. అంతవరకు మనం దాన్ని చేస్తూనే ఉండాలి. మనం కొంత సమయం పట్టినా ఏదైతే ఆర్మీ చెప్పిందో దాన్ని అందరూ వింటారు అని, అలవాటు చేసుకుంటారని ఆశిద్దాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొన్నేళ్లుగా, ఇంకా చెప్పండి కొన్ని దశాబ్దాలుగా ఏది కావాలన్నా సరే వాళ్ళు ఇంపోర్టే చేసుకుంటూ వచ్చారు. ఏదో రకరకాల దేశం నుంచి మనము రకరకాల ఆయుధాలే కానివ్వండి, ఎక్విప్మెంటే కానివ్వండి, మనం అంతా ఇంపోర్ట్ చేసుకుంటూనే వచ్చాం. చాలా మినిమల్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలిగాం. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదం ద్వారా మనం క్రమక్రమంగా ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం మొదలెట్టాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడంతో పాటు రక్షణ మంత్రాలయం ఏం చేస్తూ వచ్చింది అంటే ఒక లిస్ట్ రిలీజ్ చేస్తూ ఇక్కడ నుంచి ఇవి మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు అని ఒక ఆంక్షలు పెట్టడం ప్రారంభించింది. అలాగా కొన్ని విడతలుగా మనం కొన్ని లిస్టులు వాళ్ళ నుంచి వస్తూ ఉండడం చూసాం.
అలాగే మనం చూసినట్టయితే ఇప్పటి వరకు 12,300 ఐటమ్స్ ఇండిజినస్ చేసుకోగలిగాం మనం. అంటే ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని అవే వాడడం అనేటిది చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ తక్కువ టైంలో ఈ 10 ఇయర్స్లో ఇంత మనం చేసుకోగలిగామంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. దీన్ని ఎలా చూడాలి మనం చూస్తే కనుక మనోహర్ పర్రికర్ గారు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఒక అంశం ఆయన దృష్టికి వచ్చింది. మన సైన్యం స్నో షూస్ వాడతారు. మంచులో నడిచి వెళ్ళేటప్పుడు దానికి షూస్ వాళ్ళు వేసుకొని వెళ్ళాలి. దానికి క్వాలిటీ చాలా పటిష్టంగా ఉండాలి, చాలా మంచి క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఆ మంచులో కొరికే చలిలో వాళ్ళు నడవగలగాలి, అది దాంట్లో మంచులో కూరుకుపోకూడదు. అలాగే వాళ్లకు వెచ్చదనం ఇవ్వాలి, చలి నుంచి కాపాడగలగాలి. ఇలా చాలా వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళు, బెల్జియం, నెదర్లాండ్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన సమీక్షలో ఏం తేలిందంటే ఆ షూస్ భారతదేశంలో తయారవుతున్నాయని తెలిసింది. భారతదేశంలో తయారవుతున్నటువంటి కంపెనీ మన సైన్యానికి అమ్ముదామని చూస్తే కనుక సైన్యం భారతదేశంలో ప్రోడక్ట్ ఇది నాసిరకంగా ఉంటుంది ముందరే నిర్ణయించుకొని అది కొనడం మానేశారు. వాళ్ళ దగ్గర కొనలేదు. సో ఆ కంపెనీ ఏం చేసింది, ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎవరికి ఎక్స్పోర్ట్ చేసింది? యూరోప్లో ఎవరో కొన్నారు. వీళ్ళ దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళే మళ్ళీ మన సైన్యానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ దేశంలో తయారవుతున్నది ఆర్మీ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కడి నుంచో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత మనోహర్ పర్రికర్ గారు అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు, క్రమేపీ మనం ఆత్మనిర్భరత పెంచుకోవాలి, మన దేశంలోనే ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి ఒక ప్రకృతి ఒక పరిస్థితి రావాలి. దానిలో ఆర్మీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు సిస్టంలో ఇటువంటి కల్చర్ లేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమంటారంటే భారతదేశంలో తయారు చేసే వాహనం అయితే కనుక మన సైనికుడిని నేను రిస్క్లో పెట్టలేను, యుద్ధం చేసేవాడికి నాసిరకమైన వస్తువులు ఉంటే కనుక మేము అతని సైనికుడిని కోల్పోవాల్సి వస్తుంది, కాబట్టి మేము దీన్ని నమ్మము, మేము బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నటువంటి ఒకటి ఉండిపోయింది. దాన్ని ఛేదించాలంటే కనుక క్రమేపీ ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళనే అడిగి ఏ అంశాలు మీరు భారతదేశంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళని భాగస్వామ్యులు చేసుకొని క్రమేపీ 150, 200, 300 ఇలా లిస్టులు జారీ చేస్తూ వెళ్ళారు. ముఖ్యంగా గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత నుంచి ఇది ఇంకా వేగం పుంజుకుంది. అంటే ముందు కూడా నేను చెప్తున్న మనోహర్ పర్రికర్ గారు ఉన్నప్పటి నుంచి మొదలయ్యేవి, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా జరిగాయి. సరే, గల్వాన్ ఘటన తర్వాత ఇంకొన్ని అడిషనల్ టెక్నాలజీస్ మనం కంప్లీట్గా మనం దిగుమతులు బ్యాన్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ సంఖ్యలో చూస్తే కనుక సింపుల్ కొన్ని వైర్స్ కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ప్లగ్గులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, చిన్న ఐటమ్స్ కూడా బయట నుంచి ఇంపోర్ట్. కంఠద్దాలు, వాళ్ళు వాడేటువంటి కంఠద్దాలు రేబ్యాన్ లాంటివే కావాలి. అయ్యో, అటువంటి క్వాలిటీ మనం భారతదేశంలో చేయలేమా మనం? కాబట్టి ఇటువంటివన్నీ జరిగేవి. ఇప్పుడు ఆ లిస్ట్ 12,300 లిస్ట్ ఏదైతే నువ్వు చెప్తున్నావో వీటిల్లో ఎలాంటివి మనం ఇప్పుడు బ్యాన్ చేసామంటే ఈవెన్ మిసైల్స్ బ్యాన్ చేసాం. మనం పెద్ద మిసైల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, భారతదేశంలో తయారు చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో భారతదేశం మిసైల్ టెక్నాలజీలో, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి ఆ క్షమతలో బహుశా 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర ఉన్న మిసైల్స్ పెద్ద దేశాల దగ్గర, అమెరికా, మన ఏమంటారు, మన యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, వీళ్ళ దగ్గర కూడా మన దగ్గర ఉన్నంత టెక్నాలజీ లేదు. కాబట్టి ఇవి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకేమున్నది? అవి బ్యాన్ చేయడం జరిగింది. అలాగే నేవీలో లిటరల్గా ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మనం ఏది కొనాం. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మనం కొచ్చిన్ షిప్ యార్డ్లో చేసుకుంటున్నాం. మనం ఇటీవల మనం ఒకటి కొత్తది కూడా ప్రారంభించాము, ఇంకో 2 మీద కూడా టెండర్ నడుస్తుంది. కరెక్ట్. కాబట్టి మన గతంలో మనం అడ్మిరల్ గార్ష్కోవ్ కొన్నాం మన రష్యా నుంచి, అదే మన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అదే లాస్ట్. ఇంకా తర్వాత మేము భారతదేశంలో తయారు చేసుకుంటామని ఇవి కూడా నెగిటివ్ లిస్ట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఫ్రిగేట్స్, కార్వెట్స్, తర్వాత మనకు సప్లై షిప్స్, మనకు వీటికి ఇంధనం సప్లై చేయాలి, నీళ్లు సప్లై చేయాలి, సముద్రంలో ఎక్కడో వెళ్తున్నప్పుడు అటువంటివన్నీ కూడా, అంటే మొబైల్ సముద్రంలో వెళ్ళేటువంటి పెట్రోల్ బంక్ అనుకుందాం, అటువంటివన్నీ కూడా ప్లాట్ఫామ్స్. కొన్ని అక్కడ హెలికాప్టర్ దించాలంటే కనుక కొన్ని షిప్పుల్లో ప్లాట్ఫామ్స్ ఉండవు, దిగలేవు. కాబట్టి ఉత్త ప్లాట్ఫామ్ నడిపించేటువంటి కొన్ని షిప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం, భారతదేశంలో తయారు చేస్తామని నిర్ణయించడం జరిగింది. అలా ప్రతి అంశంలో కూడా మనం భారతదేశంలో ఇండిజనైజ్ చేసి ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా, మన ఇండస్ట్రీకి చేయూతనిచ్చే దిశగా నిర్ణయాలు జరిగినాయి. అది 12,300 ఐటమ్స్. ఇది యాక్చువల్గా నథింగ్, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. కానీ ఇది ఎప్పుడైతే మొదలైందో ఆర్మీకి ఇప్పుడు మెల్లిమెల్లిగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్లకు భారతదేశంలో కూడా మంచి నాణ్యత గల ఎక్విప్మెంట్ దొరుకుతున్నది.
మనం ఇక్కడే కొనుక్కోవడం మొదలు పెడదామని ఒకటి. రెండవది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఫస్టే వాళ్ళు ముందరే వెళ్ళి ప్రైవేట్ మన రంగాన్ని వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇవి కావాలి, మీకు ఇవ్వగలరా? వాళ్ళు ఏమంటున్నారు, సరే ఇది కదా మేము చూస్తాం, మీకు ఏం కావాలో మాకు R&D చేసి రీసెర్చ్ చేసి మీకు ఇవ్వడానికి మాకు 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆర్మ్ ఫోర్సెస్ మన ప్రభుత్వానికి వెళ్తున్నారు. ఇగో మేము ఫలానా కంపెనీ 2-3 కంపెనీలు అప్రోచ్ అయ్యాము, వాళ్ళకు 3 సంవత్సరాల వ్యవధి అడిగారు వాళ్ళు, ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని దిగుమతి చేసే పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. భారత ప్రభుత్వం పర్మిట్ చేస్తుంది. సో 3 ఏళ్ళ అవధి అయిపోగానే దాన్ని బ్యాన్ చేసేస్తున్నారు. సో భారతదేశంలో కొనుక్కోవాలి. కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ జరగడంతో ప్లస్ ప్రభుత్వ పరంగా కూడా 2 కారిడోర్స్ తీసుకొచ్చారు. చెన్నై దగ్గర ఒకటి కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ఒకటి కావచ్చు, మనం చూసాము. డిఫెన్స్ కారిడోర్స్ తీసుకురావడం మనం చూసాము. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ చేశాం మనం. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాళ్ళు కార్పొరేటైజ్ చేయడం, ఇవన్నీ చేయడంతో ఏమైందంటే భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గుణం చూపిస్తున్నాయి. అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా దీంట్లో ఎక్కువ కీలక పాత్ర పోషించడంతో ఇంకా మనకి ఇది వేగంగా అవుతుందని అనుకోవచ్చా? ఇండిజినైజేషన్ తప్పకుండా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ ఉన్నాయి, కీలకమైనటువంటి కొన్ని టెక్నాలజీస్లో మనం చూసామంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ, నావిగేషన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ ఒకరొకరు ఎలా మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు, మనుషులే కాకపోవచ్చు, మన మిసైలు తర్వాత రెడార్ ఏం కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ను ఇంకేదో మన షిప్ ఏం కమ్యూనికేట్ చేసుకుంటాయి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, మనుషులు కావచ్చు మన అస్త్రాలు కావచ్చు, వీటికి సంబంధించిన టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో. మనకు ఆ టెక్నాలజీ ఇచ్చేవాడు వెనక నుంచి వినడం మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? మన పైలట్ కనుక ఇంకొకరితో మాట్లాడుతుంటే మనకు సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేసినప్పుడు వింటుంటాడు వెనకాల. మన ప్రైవసీ ఎక్కడుంది, సీక్రెసీ ఎక్కడుంది? ఇది మన ప్రాబ్లం. అలాగే నావిగేషన్ అంటే ఒక మిసైల్ వెళ్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, జీపీఎస్ని ఎలా అనుసంధానం చేసుకోవాలి, ఇవన్నీ తెలిసినటువంటి టెక్నాలజీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ భారతదేశంలో చేస్తున్నాం మనం. అవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థలు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాయి. నావిగేషను, తర్వాత మనకు కమ్యూనికేషను, అలాగే మనకు ఈవెన్ మెటలర్జీ. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్లో మనకు భారతదేశం రష్యా ఇద్దరు కలిసి మనం చేసినటువంటి ఏదైతే జాయింట్ వెంచర్ ప్రకారం మనం బ్రహ్మోస్ ఏదైతే మనం భారతదేశంలో తయారు చేస్తున్నామో దీంట్లో రమారమి 70-80% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. లిటరల్గా వాళ్ళే టెక్నాలజీ వాళ్ళే అన్ని ఇచ్చేవాళ్ళు, మనం స్క్రూలు నట్లు బోల్ట్ పెట్టి చేసేవాళ్ళం దాన్ని. ఇప్పుడు 95% భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. మెటలర్జీ, దాని యొక్క మెటల్ ఒక పర్టికులర్ కాంబినేషన్ ఉంటేనే ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోగలిగిన క్షమత దానికి ఉంటుంది. అలాగే దాంట్లో వేసే ఇంధనం ఉంటుంది, ర్యామ్ జెట్ అంటారు, స్పైస్ జెట్ అంటారు, దానికి చాలా పేర్లు ఉంటాయి. వాటిలో వేయవలసిన ఇంధనం ఏదైతే ఉంటుందో దాని కెమికల్ కాంబినేషన్ కూడా భారతదేశంలో చేస్తున్నాం. మొన్నటి వరకు ఒక 6 నెలల వరకు కూడా మనం రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకున్నాం. అండ్ ఇదే బ్రహ్మోస్ని మనం చాలా దేశాలకి మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. అంటే బట్ నేనేమంటానంటే ఈ టెక్నికల్ అబ్జార్ప్షన్ అనేది భారతదేశంలో జరుగుతున్నది. ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తున్నాయి. L&T ఫర్ ఇన్స్టెన్స్ మనకు కార్గిల్ యుద్ధం ముందర బోఫోర్స్ నుంచి కొనుక్కున్న ఫీల్డ్ గన్స్ అయితే 155mm గన్స్ ఉన్నాయి, అవే మనల్ని కాపాడే. అక్కడ లిటరల్గా మనకు కార్గిల్ యుద్ధం మనకి గెలవడానికి కారణం, చాలా ముఖ్య కారణం వాటి వల్ల జరిగిందని మనకు తెలుసు. అది మనం అక్కడ స్వీడన్ నుంచి బోఫోర్స్ నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది మనకి. మన రాజీవ్ గాంధీ గారిని ఎంత తిట్టినా, ఆ గొటాలాన్ గురించి ఏం మాట్లాడినా అల్టిమేట్గా యుద్ధంలో మనకు పనికి వచ్చింది. అది ఈరోజు మనకు L&T దగ్గర నుంచి మనకు చాలా భారతదేశంలో ఎన్నో కంపెనీలు తయారు చేస్తున్నాయి. భారత్ ఫోర్జ్ అనేది కూడా చాలా ఉంది. కరెక్ట్, భారత్ ఫోర్జ్ చేస్తుంది. ఎన్నో కంపెనీలు, BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, చాలా మనకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, వీళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీ అంతా అబ్జర్వ్ చేయడంతో మనం ఈరోజు ఇంకో దేశం మీద డిపెండ్ అవ్వకుండా మనమే చేసుకుంటున్నాం. అలాగే మనకు T-92 ట్యాంక్ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అర్జున్ ట్యాంక్ మన దగ్గర ఉన్నది. జొరావర్ ట్యాంక్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయి, దాని అప్రూవల్స్ వచ్చాయి, ఇంకా ఇండక్షన్ ఒకటే తరువాయి. సో ఇవన్నీ కూడాను క్రమేపీ మనం క్రిటికల్ టెక్నాలజీస్లో ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు, మనమే చేసుకోవాలన్న దిశగా మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఇది మనం చాలా చాలా కీలకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది. మన ప్రభుత్వం, మన డిఫెన్స్ ఫోర్సెస్ ఇవన్నీ కలిసి చేసింది. నిజంగా ప్రజలు దీని గురించి పట్టించుకోరు. ఏదైనా 9 PM హెడ్లైన్స్లో రాదు కదా ఇది. కానీ మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది అని మన ప్రజలకు తెలియాలంటే కనుక ఇటువంటి అంశాలు వాళ్ళు తెలుసుకోవాలని మన తపన. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే ఇందాకే మనం బ్రహ్మోస్ ఇవన్నీ చెప్తూ వచ్చాం.
ఇప్పుడు ఒకప్పుడు మనం రష్యా కానివ్వండి, సోవియట్ కానివ్వండి, ఆ దేశం నుంచి మనం అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మనం రష్యాకి మన దేశంలో తయారైన బూట్స్ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కేవలం మనం బూట్స్తో ఆగట్లేదు, ఈవెన్ బ్రహ్మోస్ కూడా వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ దేశం నుంచి అయితే మనం ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నామో, ఏ దేశం మీద అయితే మనం చాలా ఎక్కువగా ఆధారపడ్డామో, ఈరోజు ఆ దేశానికే మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఇందాక మనం చర్చించినప్పుడు మనం ఏమన్నాము, మనోహర్ పారికర్ గారు ఎప్పుడైతే మన స్నో బూట్స్ మనం ఎక్కడి నుంచో యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని మనం చెప్పుకున్నామో, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఈరోజు మనకు ఇంతకాలం ఎక్విప్మెంట్ సప్లై చేసినటువంటి రష్యాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మనం ఎంత పెరిగామో, ఎంత ఎదిగామో మన ఆ ఒక్క అంశంతో మనం చూడొచ్చు. వాళ్ళకు బూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. అది ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్ రంగ సంస్థ. బీహార్లోని హాజీపూర్లో ఉన్నటువంటి కాంపిటెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీ చేస్తుంది. ఈ పేరు ఎవరన్నా విన్నారు? అసలు ఎవరు విని వేరుగుండరు. అంటే టెక్నాలజీ చిన్న గ్రామం హాజీపూర్ ఎక్కడుంది? పట్నా కూడా కాదు, పట్నా ఉన్నటువంటి గంగా నదికి ఆవలి వైపు ఉన్నటువంటి హాజీపూర్ చిన్న ప్లేస్. అక్కడ వీళ్ళు ఆ టెక్నాలజీని వాళ్ళు ఎంత అద్భుతంగా చేయగలిగారు. చిన్న కంపెనీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ షూస్ ఏవైతే తయారు చేస్తున్నారో దాని యొక్క క్వాలిటీ అంటే అద్భుతంగా ఉంది అని చెప్పి రష్యా కొనుక్కుంటుంది ఈరోజు. యుక్రెయిన్ యుద్ధంలో దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. యుక్రెయిన్లో కొరికే చలి, మనం ఆల్రెడీ ఈ సంవత్సరం యుద్ధంలో వాళ్ళు చలికాలంలో కూడా యుద్ధం చేశారు. అక్కడ వాళ్ళకి పనికి వచ్చింది, ఇంకా ఆర్డర్స్ ఇస్తున్నారు వాళ్ళు. చిన్న కంపెనీ ఎలా చేయగలిగింది? అండ్ ఇందాక మీరు అన్నట్టుగా టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే, మన దేశంది రష్యాది వాతావరణం చాలా డిఫరెంట్. అక్కడ యుద్ధం టైంలో వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంటే, మీరు అన్నట్టుగా మనం టెక్నాలజీని కానివ్వండి, అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ని కానీ మనం అర్థం చేసుకుని చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనే అన్నారు మనం. తప్పకుండా మన ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ టెరెన్స్. రష్యాలో ఒక టైప్ ఆఫ్ మనకు క్లైమేటే కనిపిస్తుంది, కానీ భారతదేశంలో అన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మనకు 50 డిగ్రీల మండుటి ఎండలు ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది మన దగ్గర. -50 డిగ్రీలు ఉన్న సియాచిన్ గ్లేషియర్ ఉంది మన దగ్గర. కొండ ప్రాంతం 16-17 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ మన దగ్గర ఉన్నది సియాచిన్ గ్లేషియర్ దగ్గర. అలాగే మనకు సముద్ర మట్టంలో యుద్ధం చేసేటువంటి దీవులు కూడా ఉన్నాయి మనకు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ అనే దీవులు కూడా ఉన్నాయి మనకి. కాబట్టి మన దగ్గర లేనటువంటి టెరైన్ లేదు. ప్రపంచంలోనే మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఉన్నటువంటి అస్సాం, మేఘాలయ ప్రాంతాలు ఉన్నాయి మనకు. ఒక సంవత్సరంలో సగటు వర్షం ఎంత పడుతుంది అనేది అక్కడికంటే ఎక్కువ ఏ దేశంలో లేదు. అటువంటి ప్రాంతాల్లో మన ఎక్విప్మెంట్ పనిచేయాలి. కాబట్టి మనకు ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశం మన దేశంలో ఇవన్నిటికీ ఇటువంటి కండిషన్స్ అన్నిటికీ పని చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ మనం తయారు చేసామంటే ఏ దేశంలో నమ్మచ్చు. ఏ దేశంలో కూడా దీనికి భిన్నంగా ఇంకేం ఉండవు. కాబట్టి మన దేశానికి, మన అవసరాలకి వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని మనం కన్నా అమ్మగలిగామంటే ఇంకా దానికి తిరుగు ఉండదు. అదే మనం ఈరోజు డెమాన్స్ట్రేట్ చేయగలుగుతాం ఈ అంశం. అలాగే అన్ని అంశాల్లో కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం రఫాయల్ కొన్నప్పుడు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళు రఫాయల్ తయారు చేశారు. వాళ్ళు అమ్మిన కస్టమర్స్ కూడా ఎవరున్నారు? మనకు బహ్రెయిన్, మన ఖతారు, ఇటువంటి కొన్ని గల్ఫ్లో కొన్ని కంట్రీస్ తీసుకున్నాయి. అది డెజర్ట్ ఏరియా. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చాలా చిన్నది, వాళ్ళ దేశమే చాలా చిన్నది, వాళ్ళకి కావాల్సిన థ్రస్ట్ ఇవన్నీ చాలా చిన్నవి. మనం ఏం కండిషన్స్ పెట్టాము వాళ్లకు? ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇంత ధరతో మీరు కొన్నారు, ఈజిప్టును తర్వాత వీళ్ళు ఖతారు చాలా తక్కువ ధరలో కొన్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. మనం పెట్టిన కండిషన్స్ చూడాలి. 50 డిగ్రీల సెల్సియస్ రాజస్థాన్లో అది కరిగిపోకూడదు. అలాగే హషిమారా, ఇప్పుడు ఎక్కడైతే మనకు ఎల్ఏసీకి దగ్గరగా మనం ఉన్నదో హషిమారా ఎయిర్ బేస్లో భయంకరమైన వర్షం పడుతుంటుంది. వర్షం రాగానే ఆ నీళ్లు మీ ఇంజన్లోకి వెళ్ళిపోకూడదు. ఎత్తైనటువంటి లద్దాఖ్లో దాన్ని టేక్ ఆఫ్ చేసినటువంటి కెపాసిటీ ఉండాలి. ఇటువంటి కండిషన్స్ అన్ని పెట్టాం. అందుకని వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టపడి వాళ్ళు ఇంజనీరింగ్ చేసి అవన్నీ ఇచ్చారు మనకి స్పెసిఫికేషన్స్. అందుకని ఖర్చు పెరిగింది. ఇప్పుడు 36 మాత్రమే వాళ్ళ దగ్గర కొన్నాం. మిగతా మన తేజస్ ఏవైతే కొంటున్నాం అవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మన రిక్వైర్మెంట్స్, మనకున్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఆధారంగా మనం దాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఒక్క షూ గురించి మనం మాట్లాడితే కనుక ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. లిటరల్గా చెప్పాలంటే ఒక 3 జనరేషన్స్ లీప్ ఫ్రాగ్ చేసాం మనం గత 10 ఏళ్లలో. దాని యొక్క
పర్యవసానమే ఈరోజు ఒక చిన్న కంపెనీ కాంపిటెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హాజీపూర్ వాళ్ళు రష్యాకి సప్లై చేస్తున్నారంటే ఎంత అద్భుతమైన విషయం. కరెక్ట్. ఇంపార్టెంట్ టు ఎక్స్పోర్టింగ్ ఇండియా సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు ఇది. కరెక్ట్. రైట్ సార్. మరి అంశంలోకి వెళ్ళినట్టయితే గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత నుంచి మన భారత్ బీట్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ బార్డర్స్లో, ఇండియా చైనా బార్డర్లో రకరకాల ఎక్విప్మెంట్ని డిప్లాయ్ చేయడం చూస్తున్నాం మనం. ట్యాంక్స్ కానివ్వండి, ఆర్టిలరీస్ కానివ్వండి. అందులో భాగంగానే ఐఏఎఫ్ ఒక కొత్త వెపన్ అక్కడ డిప్లాయ్ చేస్తాం, ఒక మిసైల్ని, సమర్. దీని స్పెషాలిటీ ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి? అండ్ ఇది ఒక ఇండిజినస్ మిసైల్. ఇందాక ఇప్పటివరకు మనం అన్ని ఎలా అయితే ఒక అచీవ్మెంట్స్ చెప్పుకున్నామో ఇది ఒక అచీవ్మెంట్. అట్ ది సేమ్ టైం దీన్ని అక్కడ డిప్లాయ్ చేయడం వల్ల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది చైనాకి? అంటే మనకు ఫస్ట్ చిన్న కరెక్షన్ చేయదలుచుకున్నాను నువ్వు చెప్పిన దాంట్లో. మనకి ఇండియాకి చైనాకి బార్డర్ లేదు. ఓకే. అందుకని దాన్ని టిబెటన్ బార్డర్ అంటాం మనం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటున్నాం మనం. దాన్ని ఇండో చైనా బార్డర్ పోలీస్ అనలేదు మనం. అఫీషియల్గా మనం చైనా బార్డర్ అని మనం రికగ్నైజ్ చేయలేదు ఇక్కడ భారత ప్రభుత్వం. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పిన తప్పేం లేదు. నార్మల్గా అందరూ మాట్లాడేది నువ్వు చెప్పావు. కానీ మన ప్రేక్షకులకి నేను చెప్తుంది ఏంటంటే దాన్ని మనం క్రమేపీ భావజాలం మార్చుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళినప్పుడు కూడా మనకు శారదా పీఠం ఉంది అక్కడ టీట్వాల్లో. అక్కడికి వెళ్తే కూడా యాత్రికులు కానీ ఎవరైనా ఓ పాకిస్తాన్ హే ఏ భారత్ హే అంటున్నారు. అటు సైడ్ పాకిస్తాన్ కాదు, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్, మనదే భూభాగం. ఈ టర్మినాలజీస్ చాలా చాలా తేడా వస్తుంది. పిఓకే అంటారు, పిఓజేకే అనాలి. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళ దగ్గర లేదు. కాశ్మీర్ వ్యాలీ అంతా బారాముల్లాతో ఎండ్ అయిపోతుంది. అదంతా మన దగ్గరే ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్నది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొంత భాగం వాళ్ళ దగ్గర ఉంది. వెస్ట్రన్ జమ్మూ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి అది కొంత నేను దాని గురించి జస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. మనకు చైనాకి మనకు అఫీషియల్ బార్డర్ కాదు, టిబెట్కి మనకు బార్డర్ ఉన్నది. కాబట్టి ఇండో టిబెటన్ బార్డర్ అంటే మనకు మచ్ బెటర్ అది. ఎనీవే నేను చెప్పింది కరెక్ట్. మన ఈ ఎస్పెషలీ గల్వాన్ తర్వాత 1962 యుద్ధంలో మనం ఓడిపోయినటువంటి మన బుర్రలో ఉన్నటువంటి బూచి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా గల్వాన్ ఘటన తర్వాత దులిపేసుకున్నాం మనం. ఈరోజు చైనా మనల్ని చూసి వాళ్ళు వణుకుతున్నారు, వాళ్ళు ముచ్చెమటలు పడుతున్నాయి వాళ్ళకి. అటువంటి శక్తిగా మనం ఈరోజు ఎదిగాం. దాని భాగంగానే లద్దాఖ్లో సమార్ అన్నటువంటి అస్త్రాలు వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. సమార్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఎయిమ్డ్ అట్ డెస్ట్రాయింగ్. అంటే ఇంకా రిటాలియేషన్ వాడక మన మీద ఏదైనా ప్రయోగం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వనాశనం అయిపోయేటువంటి చేయగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి అస్త్రాలు మనం పెట్టుకున్నాం అక్కడ. ఇదేంటంటే 12 కిలోమీటర్ లోపల వాళ్ళు మన మీద ఏదైనా ప్రయోగం చేస్తే, అంటే మన రెడార్కు చిక్కకుండా వాళ్ళైనా డ్రోన్సో హెలికాప్టర్సో లో ఫ్లయింగ్ వచ్చింది అనుకుందాం. రెడార్ ఏమో పైన వెళ్తున్నటువంటి వాళ్ళు క్యాప్చర్ చేయగలరు. కానీ భూమికి దగ్గరగా హెలికాప్టరో లేకపోతే మనకు డ్రోన్సో మిసైల్సో వచ్చినాయంటే వాటిని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. కాబట్టి అటువంటి అది భారతదేశంలో ఈ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకొని మన దేశంలో తయారు చేసుకున్నాం. రేపటి రోజు మనం నిజంగా వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఫైర్ చేసినప్పుడు అది పని చేయకుండా అంటే ఏం చేస్తాం మనం? అటువంటి టెక్నాలజీ వెస్ట్ దగ్గర ఉన్నాయి. మనకు ఎక్విప్మెంట్ ఇవ్వచ్చు, కానీ రేపటి రోజు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయాలంటే కనుక అక్కడ వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసే కెపాసిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మన దేశంలో తయారు చేసుకున్నటువంటి ఈ సమార్ వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ దీన్ని విస్తృతంగా టెస్ట్ చేశారు, కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ చేయడం జరిగింది. అది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూశారు వాళ్ళు. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది మనకి. పెద్ద పెద్ద మిసైల్స్ అంటే వాళ్ళ న్యూక్లియర్ అటాక్స్ కానీ, వాళ్ళ పెద్ద పెద్ద ఏవాక్స్ లాంటివి కానీ, లేదా ఫైటర్ జెట్స్ కానీ, వాళ్ళ JF-20 లాంటివి కానీ, పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా మనకి అసెట్స్ మన దేశం మీదకి వస్తే దాన్ని ట్యాకిల్ చేయడానికి ప్రస్తుతానికి మనం రష్యా దగ్గర S-400 కొనుక్కున్నాం. మనం S-400 చైనా దగ్గర కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళని ఎలా ఛేదించగలము, వాళ్ళ అస్త్రాలు మన మీదకి వస్తే దాన్ని ఎలా పట్టుకోగలము, మనము వాళ్ళ S-400ని తప్పించుకొని మనం లోపలికి ఎలా వెళ్ళగలము అన్నది S-400 దగ్గర మనం కొనుక్కోవడం వల్ల మనం చేయగలుగుతున్నాం. అమెరికా మనం కొనొద్దు అని చెప్పినా మనం కొన్నాం వాళ్ళ దగ్గర. శత్రువుకి ఏం టెక్నాలజీ ఉందో అది మన దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో మనం అది కొన్నాం. ఆ ఎండ్కి సంబంధించిన టెక్నాలజీస్ మన దగ్గర రీసెర్చ్ జరుగుతున్నది. S-400 మనకి కంప్లీట్గా రాలేదు, 2026కి కంప్లీట్గా వస్తాయని అంటున్నారు. కొన్ని బెటాలియన్స్ వచ్చి ఇంకొన్ని వస్తాయి. ఆ స్థాయి నుంచి తీసుకొని సమార్ వరకు డిఫరెంట్ లేయర్స్లో మనకు ఈ అస్త్రాలన్నీ పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక మీడియం నుంచి లాంగ్ రేంజ్ మధ్యలో ఇజ్రాయెల్ది స్పైడర్ ఉంది,
కరెక్ట్. దాని తర్వాత ఇండియాది ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉంది. సో షార్టర్ డిస్టెన్స్ కి మనం సమర్ అనుకోవచ్చు. కరెక్ట్. పినాకా మల్టీ బ్యారెల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మన దగ్గర, ఆప్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి దాని రెడార్ టెక్నాలజీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను ఫస్ట్ దాన్ని డిటెక్ట్ చేయాలి కదా. డిటెక్ట్ చేయకపోతే ఎలా చేస్తాం? కాబట్టి ఇటువంటివన్నీ కూడాను షార్టెస్ట్ రేంజ్, 4-5 కిలోమీటర్ల దూరంలో వాడు షోల్డర్ ఫైర్ కొట్టాడంటే ఏం చేద్దాం, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? జస్ట్ ప్యాంగాంగ్ లేక్కి అటు సైడ్ నుంచి వాడు కొట్టాడు, మనం ఇక్కడి నుంచి ఏం చేయాలి? దాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి తీసుకొని ఏదో లాసా నుంచి వాడు ఫైర్ చేశాడు, దాన్ని ఎలా మనం ఛేదించాలి? అన్ని రేంజెస్లో కూడా మనం దాన్ని కౌంటర్ చేయడానికి మనం శక్తి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఈ రేంజ్కి సంబంధించి రమారమి 10-12 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ఏదైతే ఫైర్ చేస్తారో దానిని ఛేదించగలిగినటువంటి క్షమత, పెద్ద పెద్ద రెడార్స్ చేతికి చిక్కనటువంటివి వాటిని కూడా ఛేదించగలిగినటువంటి టెక్నాలజీ మనం ఈ సమార్లో చూస్తున్నాం. అది రైట్. ఇది చెప్పాలి అంటే కనుక ఇది మనం చైనా కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టే. డెఫినెట్గా ప్రతిదీ కూడాను మన శత్రువుకి మెసేజ్ ఇస్తున్నాం మనం. ఈ టెక్నాలజీస్ మనం మన దగ్గర ఉండి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చుంటే అదొక వేరే పద్ధతి. చెబుతున్నాము అంటే ఏంటి, దాని ఒక పెద్ద మెసేజింగ్ వెళ్తుంది. మీరు మాతోటి కనుక మంచి ప్రవర్తన మీది ఉంటే కనుక మేమేం చేయం, మీరు మా పట్ల ఏదైనా ద్వేషభావం పెట్టుకొని శత్రుభావం పెట్టుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం వాళ్ళకి. కరెక్ట్ సార్. కాబట్టి దానికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి. ఇప్పుడు మనల్ని ఛేదించడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ళు తీసుకురావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు పెట్టాలి. సో వాళ్ళకి ప్రతిసారి కూడా ఒక ఛాలెంజ్ అన్నది ఉంటుంది వాళ్ళకి. ఇది ఎప్పుడైతే మన శత్రువు కూడా మనకంటే బలంగా ఉన్నాడో లేదా మనకు ఎంత బలం ఉందో అంత బలం తనకు ఉంది అని తెలిస్తే మన మీద ఏదైనా దుశ్చర్య చేయడానికి వాళ్ళు 10 సార్లు ఆలోచన చేస్తారు. రైట్. మీరు అన్నట్టుగా 62 తర్వాత ఏదైతే ఒక మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో గాల్వాన్ తర్వాత అది పోవడమే కాకుండా డిఫెన్సివ్ నుంచి మనం అఫెన్సివ్లోకి రావడం జరిగింది. కరెక్ట్. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్, దీని అచీవ్మెంట్ గురించి మనం మాట్లాడాలి అంటే కనుక వరల్డ్లో వెరీ ఫ్యూ కంట్రీస్ ఇలాంటి యాంటీ రేడియేషన్ మిసైల్ ఉంది, వాటిలో భారత్ ఇప్పుడు ఒకటైంది. సో యాంటీ రేడియేషన్ మిసైల్ అసలు ఇదేంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఉన్న దేశాలు ఏంటి, అందులో భారత్ చేరడాన్ని మనం ఏ కోణంలో చూడాలి? నిజంగా ఇది ఒక చాలా టెక్నికల్లీ చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో భారతదేశం వచ్చింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది యాంటీ రేడియేషన్ అంటే రేడియేషన్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎస్పెషల్లీ రెడార్స్ లాంటి వాటి దగ్గర నుంచి మనకు రేడియేషన్ రావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళకు సెన్సార్స్ లాంటివి ఏమైనా పెట్టుండొచ్చు వాళ్ళు. ఈ రేడియేషన్ని పసిగట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయగలిగిన కెపాసిటీ మన రుద్రంలో ఉందన్నమాట. దాంట్లో కూడా ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసాం మనం. దీంట్లో ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా దాంట్లో చాలా సీరియస్ రేడియేషన్ మనకు చిక్కనటువంటి కూడా మనం, ఫర్ ఇన్స్టెన్స్ JF-20 వాళ్ళేమో స్టెల్త్ ఫైటర్ అంటున్నారు, వాళ్ళు అది స్టెల్తా కదా అనే విషయం పక్కన పెడితే అటువంటి వాటిని కూడా మనం పసిగట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి తరంగాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వచ్చేటువంటి రెడార్ వేవ్స్ దాన్ని కూడా పసిగొట్టి దాన్ని మనం కొట్టగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉంది. డిఫరెంట్ రేడియేషన్స్, ఎక్కడ ఒక్కొక్క ఎక్విప్మెంట్కి డిఫరెంట్ రేడియేషన్ ఉంటుంది, ఆ రేడియేషన్ ఆధారంగా దాన్ని ఛేదించగలిగిన టెక్నాలజీ ఉంది. ఈ రుద్రం మిసైల్ని మనం సుఖోయ్కి అనుసంధానం చేసాం. మన దగ్గర ఉన్నట్టు పెద్ద అస్త్రం మనకు ఎయిర్ ఫోర్స్లో సుఖోయ్కి అనుసంధానం చేసాం. సుఖోయ్ కెపాసిటీ అంటే మన సరిహద్దుల్లోనే ఉంటూ శత్రు సరిహద్దుల్లోకి చాలా లోపలికి చొచ్చుకొని అక్కడ కొట్టగలిగినటువంటి క్షమత దాని దగ్గర ఉన్నది. కాబట్టి ఇది ఏదైతే రుద్రం-1 అన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో యాంటీ రేడియేషన్, పేర్లోనే ఉంది యాంటీ రేడియేషన్, అది యాంటీ రేడియేషన్ మిసైల్ కాబట్టి అది శత్రువుల యొక్క రేడియేషన్ అసెట్స్ అన్నిటినీ ఛేదించగలిగినటువంటి క్షమత. అంటే రేపు చైనా వాళ్ళు టిబెట్లో వాళ్ళు పెట్టినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. యుద్ధం మొదలవ్వగానే రుద్రం టెక్నాలజీ వాడి ఫస్ట్ వాటిని ఛేదించేస్తాం. సో మనం వాళ్ళ దేశంలోకి వెళితే కనుక, వాళ్ళ టెరిటరీలోకి వెళితే కనుక మనల్ని వాళ్ళు డిటెక్ట్ చేయలేరు, డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్ అన్ని నిర్వీర్యం అయిపోయి ఉంటాయి. దాని కేపబిలిటీ రుద్రం మనకిస్తోంది. కరెక్ట్ సార్. అండ్ ఇందాక అనుకున్నట్టుగానే ఈ రుద్రం-1 ద్వారా మనం వెరీ ఫ్యూ కంట్రీస్ ఉన్న లిస్ట్లో మనం జాయిన్ అయ్యాం, లైక్ US, చైనా, UK, ఇరాన్, బ్రెజిల్, రష్యా. వీటి తర్వాత వచ్చే భారత్ దగ్గర మాత్రమే ఇలాంటి యాంటీ రేడియేషన్ మిసైల్ ఉంది. అంటే ఇందాక మీరు అన్నట్టుగానే మన చేస్తున్న రీసెర్చ్ కానివ్వండి, మన కంపెనీస్ చేస్తున్న శ్రమ కానివ్వండి, దాని ఫలితమే మనం ఇలాంటి ఒక రేర్ లిస్ట్లోకి మనం కూడా భాగస్వామి అవ్వడం. కరెక్ట్, తప్పకుండా. ఎందుకంటే ఏ అస్త్రమైనా మన శత్రు దగ్గర ఉండి మన దగ్గర లేదు అంటే మనం వాడి ముందర బలహీనంగానే ఉంటాం మనం. కాబట్టి శత్రువు దగ్గర ఉన్న ప్రతి అస్త్రం మన దగ్గర ఉండాలి. పైపెచ్చు వాడికంటే ఒక అస్త్రం మన దగ్గర ఎక్కువే ఉండాలి. కర్ణుడి దగ్గర నాగాస్త్రం ఉందంటే అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉండాలి. కాబట్టి మనం కూడా అదే చేస్తున్నాం. మనం
కొన్ని గ్యాప్స్ ఉన్న వాటిని నింపే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసే దాన్ని వదిలేసాయి. కొనుక్కుందాంలే అక్కడి నుంచి అని అనుకున్నారు, ఏదో అమెరికా నుంచో ఇజ్రాయెల్ నుంచో కొనుక్కుందాం అనుకుంటా. కానీ వాళ్ళు మనకు సప్లై చేయగలిగినటువంటి క్షమత ఒకటి. రెండవది, మనకు అవసరం ఉన్నప్పుడు సప్లై చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. మూడవది, సప్లై చేసినా వాళ్ళు వెనక నుంచి మనం చేస్తున్నదంతా వాళ్ళు వినరు అనే గ్యారంటీ లేదు. మన అస్త్రాలు పనిచేయకుండా చేసేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి దీని దృష్ట్యా, మన క్షమత పెంచుకునే దృష్ట్యా రీసెర్చ్ చేస్తున్నాం. డిఆర్డిఓ మోదీ గారు రాకముందర ఉన్నటువంటి డిఆర్డిఓ వేరే, ఇప్పుడు డిఆర్డిఓ వేరే. అప్పుడు డిఆర్డిఓ మహా అంటే ఏదో 4-5 సంవత్సరాలకు ఒకటో రెండో చిన్న తెచ్చేది. అబ్దుల్ కలాం గారు ఆ మహానుభావుడు ఉన్నంతకాలం చాలా మిసైల్ టెక్నాలజీలో పురోగతి చెందాం, దానికి సంబంధించినటువంటి పని జరిగింది. మిగతా అంశాల్లో పెద్దగా మనం రాణించలేదు. ఇప్పుడు ప్రతి అంశంలో మనం ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని అంతా భారతదేశంలో రెప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని యాంటీ రేడియేషన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అలాగే లేజర్ టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం. లేజర్ టెక్నాలజీ ఆల్రెడీ చైనా దగ్గర ఉన్నది, తర్వాత అమెరికా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఎటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ మనకు హవానా సిండ్రోమ్ అంటున్నారు వాళ్ళు, దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏంటి నిజంగా అర్థం కావట్లేదు. మన క్యూబాలో ఉన్నటువంటి అమెరికన్ స్టాఫ్ కానీ, ఈవెన్ కమలా హ్యారిస్ కూడా ఆవిడ ఏదో ఈస్ట్ ఏషియా పర్యటనలో వెళ్తే కనుక ఆవిడకు తలనొప్పి రావడం, వాంతి రావడం ఇటువంటివి జరిగాయి ఆవిడకి. ఈ హవానా సిండ్రోమ్ ఒక తరంగాలు, మనకు ఎవరికి కనిపించినటువంటి రేడియో తరంగాలు లాంటివి పంపించి మనల్ని టార్గెట్ చేయగలిగినట్టు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేనికి రెస్పాండ్ అవుతాయో ఆ తరంగాలను పంపించి మనకు హాని కలిగించేటువంటి టెక్నాలజీని వాళ్ళు మన శత్రువులు తయారు చేసుకుంటున్నారు. దాన్ని మనం కౌంటర్ చేస్తున్నాం. డిఆర్డిఓ మనం కౌంటర్ చేస్తున్నాం. పైపెచ్చు వాళ్ళకంటే పవర్ఫుల్ అస్త్రాలు మనం తయారు చేసే ప్రక్రియలో ఉన్నాం. అందుకని ఈ రుద్రం అన్నది రేడియేషన్ టెక్నాలజీ మన దగ్గర అంతమంది లేదు, ఎవరి దగ్గర కొనుక్కోవాల్సి వచ్చేది. ఈరోజు మన దగ్గరే ఉన్నది. రేడియేషన్ పట్టి మన ఆధారంగా మనం కొట్టగలిగామంటే మన కెపాసిటీ మనకి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఇన్ఫ్యాక్ట్ రామాయణంలో మనకు సురస ఉంది. సురస చూసామంటే కనుక హనుమంతుల వారు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన నీడని పట్టుకుందిట. అంటే కైండ్ ఆఫ్ రేడియేషన్ అందాం, సంథింగ్ లైక్ దట్. సో ఆ టెక్నాలజీస్ అన్నీ మనకు పూర్వీకులు చెప్పారు, కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరో మన శత్రువు చేస్తే దాన్ని చూసి మనం చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రాలు, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ మనం రెప్లికేట్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ దగ్గర లేనటువంటి టెక్నాలజీ కూడా మనం తీసుకురావాలి. డిఆర్డిఓ చేస్తున్నది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వస్తాయి. కాబట్టి రుద్రం అన్నది మన మేజర్ అచీవ్మెంట్, మన అందరం కూడాను గర్వించదగ్గటువంటి విషయం. రైట్ సార్, మీరు అన్నట్టుగా మనం అందరం గర్వించడంతో పాటు ఇలాంటివే డిఆర్డిఓ మరిన్ని చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న టెస్టులన్నింటిలో వాళ్ళకి విజయం చేకూరాలని మనం కోరుకుందాం. రైట్ సార్, మరో ముఖ్యమైన అంశంలోకి వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాం, ఇటీవల జమ్మూ ప్రాంతంలో మన ఇండియన్ ఆర్మీ మీద పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల్ని మనం ఇక్కడ చంపేసిన తర్వాత మన ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటిని తీసేసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి M4 వెపన్స్ వాళ్ళు చూశారు. M4 అనేది ఏంటి? మేడ్ ఇన్ అమెరికన్ వెపన్స్. సరే, అవి తాలిబాన్ వాళ్ళు ఇక్కడ వదిలేసినప్పుడు పాకిస్తాన్ చేతికి చిక్కే అనుకోవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ వెపన్ ఇటీవల మన వాళ్ళు చూడడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ దగ్గర చంపిన తర్వాత వాళ్ళు సీజ్ చేసిన వెపన్స్లో SSG, పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు SSG కమాండోస్ ఏదైతే వెపన్ వాడతారో ఆ వెపన్ ఆ టెర్రరిస్ట్ దగ్గర ఉంది. అంటే పాకిస్తాన్ సోల్జర్స్ ఇక్కడికి వస్తున్నారా, ట్రైనింగ్ చేసి పంపుతున్నారా? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? పాకిస్తాన్ అన్డిక్లేర్డ్ వార్ యుద్ధం ప్రకటించిందా భారత్ మీద? అంటే పాకిస్తాన్కి ఇబ్బంది ఏమొచ్చిందంటే, లోకల్గా వాళ్ళకి రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. వాళ్ళకి ఇంతవరకు ప్రపంచానికి ఏం చెప్పారంటే, అక్కడ భారతదేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతున్నది, వాళ్ళ స్వతంత్రం కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మేము ఓన్లీ వాళ్ళకి బయట నుంచి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. కాశ్మీరీ ఉగ్రవాది ఎవరైనా చనిపోతే అది చూడు, ఆ లోకల్ వాడే ఏదో పుల్వామా నుంచి వచ్చాడు, అనంతనాగ్ నుంచి వచ్చాడు, కుప్వాడా నుంచి వచ్చాడు అని చెప్పి వాళ్ళ చేతులు తులిపేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు మనుషులు. కానీ ఇక్కడ ఏదో విధంగా భారతదేశంలో ఇక్కడ కొంత నిప్పుని అలాగే ఉంచవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ వ్యక్తుల్ని అక్కడ దించుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నార్దర్న్ లైట్ ఇన్ఫంట్రీ అంటారు, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి POJKకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, శారదా పీఠ్ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కూడాను అక్కడ వాళ్ళు డిప్లాయ్ చేసినటువంటి వాళ్ళు నార్దర్న్ లైట్ ఇన్ఫంట్రీ. ఆ బటాలియన్లో దీంట్లో కాంటింజెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నారు అని ఒక వర్షన్. రిటైర్మెంట్ ముసలివాడయ్యాక రిటైర్ అయ్యే ఉండవు కదా, ఆర్మీలో చాలా తొందరగా రిటైర్ అవుతారు.
సో ఏదో 10 years సర్వీసో 5 years సర్వీసో చేసి రిటైర్ అయిపోయి ఉంటారు. 20 ఏళ్ళ వ్యక్తి ఉన్నవాడు 30 ఏళ్ళకు రిటైర్ అయిపోవచ్చు. అటువంటి వ్యక్తులు బహుశా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకటి వర్షన్. రెండవది, వాళ్ళు రిటైర్ అయ్యారు అని చెప్పి ఒక బూచి చూపించి అసలైన స్పెషల్ కమాండోస్ని ఇక్కడ పంపించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఆ అస్త్రాలు దొరకడం సత్యం. ఆ దొరికిన తర్వాత ఈ ప్రశ్నలు పుట్టడం మొదలుపెట్టాయి. ఎందుకు అంటే వాళ్ళు లోకల్గా వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్స్ వాళ్ళు తయారు చేయలేకపోతున్నారు కాబట్టి, వీళ్ళ కెపాసిటీ చాలా తక్కువైపోయింది కాబట్టి. గతంలో మనకు కొంతమంది టెర్రరిస్టులు అయితే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ యాక్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఏదైనా వ్యక్తి కనుక ఏదైనా ఈ తన్జీమ్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థల్లో చేరితే కనుక వారం కంటే ఎక్కువ అతని జీవన పరిమాణం లేదు. వారం రోజులు చంపేస్తున్నారు మన ఫోర్సెస్. యావరేజ్ కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది 2-3 రోజులు చనిపోయి ఉండొచ్చు. యావరేజ్ వారం కంటే ఎక్కువ బతికి ఉండడు అతను. కాబట్టి ఇంకా వాళ్ళ గతి లేని పరిస్థితుల్లో చాలా ఎక్స్పర్ట్స్ని ఈ దేశంలో దించుతున్నారు. అందుకనే చూస్తే గత కొన్ని వారాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 నెలలుగా మనం చూస్తే మ్యాక్సిమం మన సైనికులు ప్రతి ఘర్షణలో మన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, అది కొంత పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు, 4-5 ఇలా చనిపోతున్నారంటే కనుక మామూలు టెర్రరిస్టులు వాళ్ళంతా సునాయాసంగా వీళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చాలా స్పెషలైజ్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు, చాలా ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ టెరెయిన్ బాగా అర్థం చేసుకొని ఎలా వీళ్ళని ట్యాకిల్ చేస్తే వీళ్ళని పిన్ పాయింట్కి కొట్టచ్చు అని తెలిసినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్సే ఉన్నారు అక్కడ. కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నది పెద్ద అనుమానాలు వస్తున్నాయి. కానీ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అఫీషియల్గా బయట చెప్పనంత వరకు కూడా మనం దాన్ని ధృవీకరించలేము. ఈ సింపుల్గా అక్కడ ఎవరో వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపించి ఉండొచ్చు. అదే లైన్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. మాకు తెలియదు, మేము ఆల్రెడీ FIR ఫైల్ చేశాము, మా సైనికుడి దగ్గర SSG రైఫల్స్ వాడు కొట్టేశాడు, మీ దేశంలో వచ్చినట్టు ఇప్పుడే మీరు చెప్తున్నారు, వాళ్ళు తప్పించుకోవచ్చు కదా, చేతులు దుబ్బేసుకోవచ్చు కదా. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఏది ఒప్పుకోదు. ఆఖరికి పఠాన్కోట్ జరిగిన అటాక్ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అప్పుడు వాళ్ళ ISI యూనిట్స్, ISI ఆఫీసర్స్ కూడా పఠాన్కోట్లో వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాం మనం వాడికి. అయినా కానీ వాళ్ళు మాకు ఏ సంబంధం లేదని వాళ్ళు చేతులు దూడిపేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితులలో తొందరగా మన పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు ఇక్కడ కానీ చెప్తే కనుక దానివల్ల మనకు గుణం వచ్చేది ఏమీ లేదు. అందుకనే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ప్రభుత్వం కానీ దీని గురించి ఏం మాట్లాడలేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళు పాకిస్తానీ సైన్యానికి చెందిన వాళ్ళే అని స్పష్టంగా చెప్పలేదు వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్పోజర్ అనేది జరుగుతుంది. తప్పకుండా ఇండికేషన్స్ వస్తున్నాయి మనకు. తప్పకుండా వాళ్ళ పాకిస్తాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తున్నది మనకి ఇక్కడ. మరి పాకిస్తాన్కి ఏమో మింగ మెతుకులు లేవు, వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, సడన్గా జమ్మూ ప్రాంతాన్ని ఎందుకు చేస్తున్నారు, ఇంత ప్రశ్నలు ఉన్నాయి. రాబోయే కొన్ని 2-3 వారాల్లో మనకి దీని సమాధానాలన్నీ వస్తాయి. కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నువ్వు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది తప్పకుండా దానికే సూచిస్తున్నది. పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ సైన్యం నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. మీరు అన్నట్టుగా ప్రశ్నలు ఎలా అయితే ఉన్నాయో ప్రమాదం కూడా ఎంత పెద్దగా పొంచి ఉంది అనేది కూడా మన సైన్యం అర్థం చేసుకుంది. అందుకే ఒక వార్త ఏమొచ్చిందంటే సార్, జమ్మూ కాశ్మీర్లో 50 ప్రాంతాన్ని మన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడ భారీగా ట్రూప్స్ని డిప్లాయ్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులనే వాళ్ళు మెయిన్గా ఉంటూ వాళ్ళకి CRPF, BSF, ITBP సహకరిస్తుంది అనేది వచ్చిన వార్త. దీన్ని మనం ఎలా చూడాలి? ఎందుకు అంటే మామూలుగా మనం తరచూ వింటూనే ఉంటాం, ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులకే ఇక్కడ కాశ్మీర్ది ఇచ్చేయాలి ఆర్మీని తప్పించి అని. ఆర్మీ కంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడ ఎక్కువ యాక్టివిటీస్ చేయాలి అని. ఇందులో భాగంగానే అనుకోవచ్చా ఇది? అంటే చిన్న సవరణ ఇక్కడ. జమ్మూ కాశ్మీర్లో 50 ప్రాంతాల్లో డిప్లాయ్ చేశారు అన్న దాంట్లో డిప్లాయ్మెంట్స్ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు మనం ఏరియా స్పెసిఫిక్గా మాట్లాడాలి. ఈ 50 డిప్లాయ్మెంట్స్ కూడా జమ్మూ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతంలో ఆల్రెడీ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, పటిష్టంగా ఉన్నది. కాబట్టి వీక్నెస్ ఎక్కడుందో అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. వీక్నెస్ ఎక్కడున్నది? ఇప్పుడు అటాక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? పూంచ్, రాజౌరి అక్కడ జమ్మూ ప్రాంతంలో, కఠువా, దోడా, కిష్ట్వర్ ఇటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. బదర్వా అడవుల్లో కూడా వీళ్ళు ఉన్నారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో మోహరింపు చేస్తున్నారు. ఇక్కడ ఐడెంటిఫై చేశారు. 50 ప్రాంతాలు కూడా ఎటువంటివి ఐడెంటిఫై చేశారంటే వాళ్ళు టెర్రరిస్ట్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా, వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇక్కడ రావాలన్నా ఏ రూట్స్లో వస్తారో ఆ రూట్స్ని కట్ ఆఫ్ చేసే దిశగా వీళ్ళు ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. డ్రోన్స్ వాడుతున్నారు. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. డ్రోన్స్ తోటి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం.
హై ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ తోటి వాళ్ళని అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. మన దగ్గర గ్రౌండ్ పెనిట్రేటింగ్ కెమెరాస్ కూడా ఉన్నాయి మన దగ్గర శాటిలైట్స్లో, అవన్నీ డిప్లాయ్ చేస్తున్నాం మనం. టెక్నాలజీ వాడే ప్రయత్నం మనం సైనిక అధికారులందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కీలకమైనది మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో చేసేది జమ్మూ కాశ్మీర్ పోలీసే చేస్తారు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు స్టేట్ సబ్జెక్ట్. కాబట్టి ఫస్ట్ లైన్ వాళ్ళే అటాక్ చేస్తారు. సపోజ్ వాళ్ళ బలగం సరిపోలేదు, వాళ్ళ దగ్గర అంత అస్త్రాలు లేవు, టెర్రరిస్టులకు ఉన్నటువంటి శక్తిని వీళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, అప్పుడేం చేస్తారంటే వాళ్ళు అడిషనల్ ఫోర్స్ అడుగుతారు, వాళ్ళు సహాయం అడుగుతారు. ఫస్ట్ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? పారామిలిటరీ ఫోర్స్ నుంచి వస్తుంది. పారామిలిటరీ ఫోర్స్ అంటే మిలిటరీ కాదు, మిలిటరీకిను పోలీస్కి మధ్యలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళది. ఎవరు వాళ్ళు? సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, మూడవది బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నాలుగవది రాష్ట్రీయ రైఫల్స్. ఇటువంటి వాళ్ళందరూ కూడాను వీళ్ళకు సహాయంగా వస్తారు. సెకండ్ కార్డన్ వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ టెక్నాలజీ చాలా అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. అమెరికన్స్ వదిలేసిపోయినటువంటి వాటితో వాళ్ళు చేయగలుగుతున్నారు. వీళ్ళని ట్యాకిల్ చేయాలంటే చాలా కష్టము. అంటే అప్పుడు భారత సైన్యం దిగుతుంది. భారత సైన్యం దగ్గర ట్రైనింగ్ వీళ్ళందరికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు బరిలో దిగారంటే వాళ్ళ రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది. సపోజ్ వాళ్ళకు కూడా ఇది కనుక చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి, దీన్ని ఇంకో వేరేలాగా హ్యాండిల్ చేయాలంటే స్పెషల్ క్రాక్ కమాండోస్ మన వాళ్ళు దిగుతారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగుతుంది. ఇటువంటి వాళ్ళందరూ దిగుతారు. మన బ్లాక్ క్యాట్ కమాండోస్ లాంటి వాళ్ళు ఎవరైతే దీనికోసం ఎన్ఎస్జీ కమాండోస్ లాంటి వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ అయ్యారో, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఉన్నారో వాళ్ళు దిగుతారు. ఇన్ని లేయర్స్ ఉంటాయి. కానీ భారత సైన్యాన్ని వీళ్ళు బూచిగా చూపించేటువంటి ప్రయత్నం ఈ మీడియా కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఈ మతపరమైనటువంటి సంస్థలు కావచ్చు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ చేస్తారు. సింపుల్గా ఏమంటారు, ఇండియన్ ఫోర్సెస్ కిల్డ్ కాశ్మీరీ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇండియన్ ఫోర్సెస్, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ చేస్తోంది అని వాళ్ళు చెప్పరు. వాళ్ళు బలిదానాలు చాలా ఇచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఇచ్చిన అన్ని బలిదానాలు బహుశా చాలామంది ఎక్కడ ఏ దేశంలో ఉండదు, అన్ని బలిదానాలు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ అటాక్, ఫస్ట్ బుల్లెట్ తీసుకునేది వాళ్ళే. ఆ భాష తెలిసింది వాళ్ళకి. జమ్మూ ప్రాంతంలో డోగ్రా భాష వాళ్ళకే తెలుసు, కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీరీ భాష వాళ్ళకే తెలుసు. ఇక్కడి నుంచి సిఆర్పిఎఫ్ఓ, రాష్ట్రీయ రైఫలో, ఐటీబీపీఓ వెళ్ళారంటే వీళ్ళకి భాష తెలియదు కదా. వీళ్ళు వేరే దేశంలో వేరే ప్రాంతాల నుంచి వెళ్తారు, పంజాబ్ నుంచో, హర్యానా నుంచో, లేకపోతే ఏదో బీహార్ నుంచో, తెలంగాణ, ఆంధ్ర నుంచో, లేకపోతే తమిళనాడు, కర్ణాటక, వీళ్ళకి ఆ భాష ఏం అర్థమవుతుంది? కాబట్టి ఆపరేషన్స్ అనేది ఎప్పుడు పోలీసే చేస్తుంది, ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ డిప్లాయ్మెంట్ అన్నది వాళ్ళ యొక్క ఏమంటారంటే సూచన మేరకే జరిగింది. అది పోలీసులు ఈ ఫోర్సెస్ అన్నీ కూడాను అనుసంధానం చేసుకునే పనిచేయాలి. వాళ్ళు ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అని వాళ్ళు సూచనలు ఇచ్చారో దాని ఆధారంగానే జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కోఆర్డినేషన్, అనుసంధానం ఏదైతే ఉందో దీంట్లో కమాండింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను ఆ లోకల్ ఎస్పీ, జేఎండ్కే పోలీస్ ఉంటారు. ఎస్పీనో, డిఎస్పీనో, డిఐజీనో ఎవరో ఉంటే వాళ్ళే దానికి ఇన్ఛార్జ్. వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి, అది అర్థం చేసుకోవాలి. సరే, అతను ఈ యొక్క వలయాన్ని నాకు అర్థం కావట్లేదు, మీరు సహాయం చేయండి అంటే కోర్స్ అప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించిందో లేదా ఆర్మీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి వాళ్ళ బుర్రలు పెట్టి వాళ్ళు తేగలరు. కానీ మొదటి నిర్ణయం అనేది పోలీసే చేస్తారు. రైట్ సార్. ఎలా అయితే కాశ్మీర్ వ్యాలీలో మన ఫోర్సెస్ టెర్రరిజాన్ని పూర్తిగా సమాప్తి చేశాయో, అలాగే జమ్మూ రీజన్లో కూడా టెర్రరిజాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చి మళ్ళీ పాకిస్తాన్ ఇలాంటివి చేయకుండా వాళ్ళు ఒక గుణపాఠం చెప్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా ఎంతో విలువైన సమాచారాన్ని మాకు ఈరోజు మీ అద్భుతమైన విశ్లేషణ ద్వారా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ డిఫెన్స్ రౌండప్. ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అయితే గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ ప్రోగ్రామ్స్ని ఆదరిస్తున్నారో అలాగే డిఫెన్స్ రౌండప్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.